పేపర్ల మొత్తం ఇవాళ నిరుద్యోగుల సమస్యల గురించి ఇవో పని చేయరా నిరుద్యోగులు. నేను చెప్పినగా ఏరికోరట మొగనే తెచ్చుకుందంటావుగా ఎగిరి తంతాడు తనిచ్చుకోరు. మా అన్న రేవంత్ రెడ్డి మా అన్న రేవంత్ ఎటు తెచ్చింది ఇప్పుడు మీ అన్న మిమ్మల్ని ఎగిరి తంతాడు. అంటే పగోని కాడికి పోయి చేతులు హెల్మెట్ అయిపోయి ఇప్పుడు బీఆర్ఎస్ కాడ పోయింది. మీరు బీఆర్ఎస్ ఓడగొచ్చిన నిరుద్యోగులే మళ్ళీ పోయి వాళ్ళ కాడ దండం పెట్టేది మళ్ళీ మీరే. మీకు వచ్చిన కష్టం అయితే పగోని కూడా రావద్దు. సీరియస్ చెప్తున్నా. వీని ప్రభుత్వం అంటే వాని పైన కొట్లాడు, వాని ప్రభుత్వం అంటే వీని పైన కొట్లాడుతారు. అది కథ. నేనేమంటా అంటే ఇగో కల్వకుంట్ల తారక రామారావు ఆనాడే చెప్పిండు, ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు రఫ్ చేసుకున్నాం, లేదంటే 50 లక్షలు వేసుకొని 50 లక్షల మందికి ఉద్యోగాలు ప్రభుత్వంలో దొరికితే 3.5 కోట్ల మంది మీకు జీతాలు ఇస్తారా? ఉన్నదే తుప్పకాయలు 4 కోట్లు. మనం 50 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే మరి ఇప్పుడు ఉన్నోళ్ళు 4-5 లక్షలు ఉంటారేమో అనుకో సపోజు. మరి ఇంతమందికి ఎవరిని దోసుకొచ్చి ఇస్తారు మీకు జీతాలు? నేనేమంటా, ప్రజాస్వామ్య వ్యవస్థలో అగ్రరాజ్యం అమెరికా కానించి మొదలుపెట్టినా, ఆస్ట్రేలియా కానించి మొదలుపెట్టినా, లేదు చైనా కానించి మొదలుపెట్టినా, ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ఆయా దేశాల్లో ఉన్న యువతకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు. అందరూ తినేటోళ్ళే ఉంటే ఇచ్చేటోడు కూడా, అందరూ తినేటోళ్ళే ఉన్నారు, పండించేటోడు కావాలి కదా. అందరికి ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు అందరూ ఉద్యోగాలు చూస్తే మరి ట్యాక్స్ కట్టేదోడు, ఆ జీతాలు ఇచ్చేదోడు. సో నేనేమంటా, అంటారుగా బ్రాడ్గా థింక్ చేయరి, ఈ జీతగాళ్ళ వ్యవస్థను బంద్ చేయరు. మీరే ఓనర్లు అయ్యే ఆలోచన చేసుకొని ఈరోజు ప్రపంచం మొత్తం స్టార్టప్ కంపెనీలు పుడుతున్నాయి. ఏమంటారుగా ఒంటికి పోయినా కూడా దాని మీద కూడా ఒక వినూత్నమైన ఆలోచనలు సంస్థలు ఏర్పడుతున్నాయి. తెల్లారితే ఫోన్ ఒత్తుకొని జొమాటో వస్తుంది, స్విగ్గీ వస్తుంది, అవన్నీ గట్ల పుట్టినాయి. గజవండి ఆలోచన చేయరి. మీరు నలుగురికి తిని పెట్టిరి, మీరు తినరి. కానీ ఎంతసేపు నా ప్రభుత్వమే ఉద్యోగం ఇవ్వాలి, వాడు పెడితేనే తింటా, లేకపోతే నేను గొర్రెని అన్నట్టు మరి గట్టిన గొర్రె లెక్కనే ఉంటాం. ఎల్లకాలం ఎవడు వచ్చినా వాని మీద బొరుడు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం మళ్ళీ వాని చూడు. 50 లక్షల మంది ఎప్పుడు అయిపోవాలి, ఎప్పుడు ఈ ఉద్యోగం ఆగాలి? 2004లో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. మళ్ళీ ఈనాడు దాకా కూడా గదే నిరుద్యోగులు అంటే ఎప్పుడు అయిపోతారు మీరు? అయాల 20 నోడు ఇలా 30కి వచ్చిండు, మళ్ళీ ఇలా 30 నోడు రేపు 40 కొత్తలు, మళ్ళీ కొత్తోడు కుడుతున్నాడు, మళ్ళీ ఆడు 10-11 అవుతాడు, మళ్ళీ 4 రోజులకు మళ్ళీ ఆడ నిరుద్యోగం అంటాడు. తలకాయ మార్చి ఫస్ట్ తల్లిదండ్రులు కూడా జీతం చేసినోడేమో సంసారి కంపెనీ పెట్టుకున్నాడేమో లంగా కాడ తెచ్చారు. జీతగాడు అయితేనే పిల్లలు ఇచ్చే కాడికి వచ్చింది. ఇప్పుడు ఓనర్ అయితే ఇచ్చినట్లేరు. సో తల్లిదండ్రులు మారి పిల్లల్ని మార్చారు. అనవసరంగా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కూర్చోవడం అనేది ఒక మూర్ఖమైన ఆలోచన. రకంగా అందరూ కూర్చోవడం, అర్హత ఉన్నోడు శక్తి ఉన్నోడు కూర్చొని కొడుతుండు, బయటపడుతుండు. శక్తిలో ఉన్నాడు దాని మీద కూర్చొని ముసలోడు అవుతాడు అంతే. ఇంకో ఆలోచన వస్తలేదు, ఇంకో తెలివి లేదండి. ఊకే ఇప్పుడు అది రేవంత్ రెడ్డి ఉన్నా, రేపు బీజేపీ వచ్చినా, కేటీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయినా కూడా పీకేది అంతే. ఎంత ఇస్తారు? 1,00,000 2 లక్షలు ఇస్తారు. ఉన్నది ఎంతమంది? 45 లక్షల మంది. మరి మిగిలిన 38 మరి ఎటు కావాలి? అది ఇంక వీళ్ళ మీద వాళ్ళ మీద మొత్తుకునేది కాదు. కానీ మీరు మారు, ఫస్ట్ మీరు మారితే ఏమన్నా మంచి రోజులు వస్తాయి. ఇంకా గలగల గోదావరి ఆంధ్రాకు పారుతుందట. 17వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 18వ తారీఖు సాయంత్రం 6 గంటల దాకా 24 గంటలు తీస్తే గత 24 గంటల్లో ఏపీకి పారిపోయిన నీళ్లు 1.44 టీఎంసీలు. ఈ సీజన్లో వృధాగా పోయిన నీరు ఇప్పటికీ 85.42 టీఎంసీలు. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం 16,620 క్యూసెక్లు పోతుంది. స్టిల్ ఈ రోజు కూడా 85 టీఎంసీల నీళ్లు ఈ రాష్ట్రంలో మనకు అక్కర్లేదు. మనకు వద్దు నీళ్లు. మనకు తినదందుకు అక్కర్లేదు, తాగేతందుకు అక్కర్లేదు, స్నానాలు చేసేందుకు అక్కర్లేదు, వ్యవసాయానికి అక్కర్లేదు, దేనికి అక్కర్లేదు మన నీళ్ళు. మనం గడ్డి తినాలన్నా కూడా నీళ్ళే కావాలి, గడ్డి వాడాలన్నా నీళ్ళే కావాలి. కానీ మనం నీళ్ళు వద్దంటాడు మన ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు. మనకి ఎందుకు? ఆంధ్రలోకి నీళ్ళు కావాలి, చంద్రబాబు నీళ్ళు కావాలి. ఆయన పోలవరం కడతాడు, బనకచెర్ల కడతాడు, రేపు ఇంకోటి కడతాడు. మనం ఏం చేస్తాం? గుడ్డి గురాల పనులు తోముతాం. ఆయన రోడ్ల పండు గుడ్డి గురాలు అనిపిస్తే కాంగ్రెస్ వాళ్ళు రోజు తోతారు. కానీ నీళ్ళు మాత్రం అక్కర్లేదు. ఎల్లినో ఎఫెక్ట్ వస్తుంది, వానలు పడతలేవు, వర్షాల నష్టం ఏర్పడదు, కష్టం ఏర్పడదని చెప్పాలి. మరి వర్షాలే పడతలేవు, ఎల్లినో ఎఫెక్ట్ ఉన్నది, రాష్ట్రం మొత్తం పంటలు పడక ప్రజలు ఇబ్బంది పడుతురు. ఆ ఉన్న నీళ్ళు ఒడిసి పట్టుకొని నీళ్ళు ఇద్దామంటే మనకు ఆలోచన లేకపోయా. ఇచ్చేటోడు ఏమో అధికారం ఇదే రైతురి, శీతగానుడేమో అధికారంలో కూర్చునే వాడేమో నీళ్ళ పైన సోయలేదా. గురుదక్షిణ కింద వదిలేసింది తెలంగాణ నీళ్ళు, గురుదక్షిణ కింద.
కృష్ణా నీళ్ళు వాడుకునేది లేదు, గోదావరి నీళ్ళు వాడుకునేది, ఏ నీళ్ళు వాడుకునేది లేదు. మరి ఎట్లా ముందు రాష్ట్రం అయిపోవాలి మనం? ఆ? అది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదే. ఇగో ఓ పని చేయి రేవంత్ అన్న, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గారు ఇగో ఈ 70,000 ఉద్యోగాలు నేను ఇచ్చినని ప్రమాణం చేయిపోయి, కానీ అట్లా రాష్ట్రం అయిపో. ఎందుకంటే ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ముసలవ్వ ముసలయ్య 4,000 ఇస్తా, 10,000 కాదు 15,000 ఇస్తా, ఆయన 10,000 ఇచ్చిండు, ఆయన ముసలోడు నీ సోరోని, నీ 15,000 వెక్కిస్తా అని పద్ధతి మాటలు చెప్పావు కదా, పోయి ప్రమాణం చేయిపో. ఎవలాడ రాజన్న కాడ ఎత్తవా, లేదంటే మరి ఇక నీకు ఎట్లా ఏపీ ఇస్తాం కాబట్టి 7 కోట్ల ఇంకా కాడ చేసిన ఏడన్నా చేయి, ప్రమాణం అయితే చెయ్యి చూద్దాం. 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు, నీ అక్క కథ ఉందా ఇది?